నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అన్నారు మన పెద్దలు. ధర్మ అనుగుణంగా నడుచుకుంటే ఉత్తమ గతులు లభిస్తాయి అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఏ సందర్భంలో ఆచరించాలి, అవి ఆచరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అయితే అవి ఆచరించే సందర్భంలో చాలామందికి చాలా రకాల సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి. మరి ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, ప్రముఖ రచయిత, గ్రంథకర్త, లలితా సహస్రనామ ప్రవచనకర్తలు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రమ రాస్తున్నారు. జపం చేయటానికి ఏ దిశ శ్రేష్టమైనది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భూమి ఇలా పరివర్తనం చెందేటటువంటి సందర్భంలో భూమి ఏ సవ్య దిశగా తిరుగుతూ ఉంటుందో, ప్రదక్షిణ ఆకారంగా తిరుగుతూ ఉంటుందో, మనం తూర్పు తిరిగితే దానికి దక్షిణం అంటే కుడివైపు దక్షిణం, దక్షిణానికి నిలబడితే దాని కుడివైపు పశ్చిమం, పశ్చిమ వైపు నిలబడితే దాని కుడివైపు ఉత్తరం, ఉత్తరం వైపు నిలబడితే దాని కుడివైపు తూర్పు. అంచేత ప్రదక్షిణ ఆకారంలో సవ్య ఆకారంలో ఉందో అంచేత తూర్పు దిశగా కూర్చుని కానీ ఉత్తరపు దిశగా కూర్చుని కానీ జపాన్ని చేస్తే, అంటే మనం తూర్పుని చూస్తూ మనం ఉత్తరాన్ని చూస్తూ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా జప ఫలితం లభిస్తుంది. దేవ ఆలయాల్లో కొన్ని దక్షిణముఖంగా, కొన్ని పశ్చిమముఖంగా కూడా కనిపిస్తాయి. ఆ ప్రదేశంలో దైవాన్ని ప్రతిష్ఠించేటటువంటి వేళ ఆ ముఖంగా ప్రతిష్ఠించేందుకు కావలసిన అన్ని విధాలైన వైదికమైనటువంటి కార్యక్రమాలని చేసి మరీ ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి ఆ ఆలయాల్లో మనం ఆ ప్రకారంగా కూర్చొని జప ధ్యానాన్ని చేయడం సరైనటువంటి విధానం. శ్రీమద్ రామాయణంలో కానీ భారతంలో కానీ ధర్మరాజాదులు, అక్కడ ఆంజనేయాదులు, ఇతరులైనటువంటి మహర్షులు కూడా ఆ దిశకి అనుగుణంగానే చేసినట్టుగా ఆధారాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి మనం గృహస్థులైనటువంటి వాళ్ళం ఉత్తరపు ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ మనం ఆ దైవాన్ని జపం ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ ఇంకా వేటి ద్వారా కానీ చేసినట్లయితే ఫలితాలు సుఖంగా అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేక దిశగా చేయడం మాత్రం సరికాదు. నా ప్రతి చ్యామని సూత్రం ఉంది కాబట్టి పశ్చిమపు దిక్కుగా తిరిగి జపం చేయడం అనేది విధానమే మాత్రం కాదు. ఇది అందరూ అనూచానంగా అంటే ఎంతో కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్నటువంటి మార్గం అన్నమాట. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మధు రాస్తున్నారు. మంగళవారం కొత్త పనులు మొదలు పెట్టకూడదని ఎందుకంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళ అనేటటువంటి శబ్దానికి కుజ అనేటటువంటి గ్రహ ఆధిపత్యం ఉంటుంది. కుజో మనస్తాపకారక అని సిద్ధాంతం. అంటే కుజుడు మనస్తాపాన్ని కలిగించేవాడు, అంటే మనసుకి వేడిని కలిగించేవాడు, మనసుకి వ్యాధిని, మనసుకు ఒక విధమైనటువంటి వ్యగ్రతని కలిగించేవాడు. అదే మొదటిసారిగా ఏదైనా పని చేసేటటువంటి సందర్భంలో, అంటే అదే మొదటిసారిగా, అటువంటిప్పుడు ఈ మంగళవారాన్ని శాస్త్రం పక్కగానే ఉంచమని చెప్పింది. అలా అని చెప్పి మిగిలిన అన్ని రోజుల్లో ప్రారంభింపబడ్డ పనులకి మాత్రం మంగళవారం ఏమాత్రం తప్పు కాదు. అది అమంగళవారం కాదు. ప్రారంభింపబడి జరుగుతున్నటువంటి పనులకి మంగళవారం నేరం కాదు. కానీ అదే మొదటిసారిగా ప్రారంభించే కార్యక్రమంలో మాత్రం మంగళవారం నాడు చేయడం అనేది విధానం కాదు. కుజుని యొక్క ఆధిపత్యం హెచ్చుగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా పనిని మంగళవారమే ప్రారంభించవలసి వస్తే, అలాంటిది ఎప్పుడో ఒకసారి జీవితంలో వస్తూ ఉంటుంది, ఆ రోజున నిశ్చయంగా వినాయకునికి సంబంధించిన స్తోత్రాన్ని 32, వినాయకుని సంఖ్య 32 అంటారు. 32 అంటే 30 అంటే 30, ద్వా అంటే 2 ఎక్కువైన, దివి 30 32, 32 కుడుముల్ని ఆయనకి నివేదనని చేస్తూ అష్టోత్తర శతనామంతో వినాయకుడికి అర్చన చేసి కానీ తప్పనిసరి పరిస్థితిలో చేయవలసిన పనికి ఈ విధమైన ప్రక్రియను ఆచరిస్తే ఆ దోషం తెలుగుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటే. కాబట్టి వీలైనంత వరకు
మంగళవారం నాడు అదే రోజు ప్రారంభం చేసి అదే మొట్టమొదటిసారిగా చేసేవి చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. తప్పనిసరి పరిస్థితి వస్తే మాత్రం వినాయకునికి ఈ విధంగా చేసి చేయవలసిందే. అది కదండి, ఏ రోజైనప్పటికీ మేము వినాయకుడి పూజ చేయకుండా అసలు ఏదీ చేయం కదా అని అంటూ ఉంటారు. కానీ అదే మంగళవారం నాడు చేయవలసి వస్తే విశేషంగా వినాయకుడికి అర్చన చేసి చేయాలి తప్ప మామూలుగా చేస్తే మాత్రం ఫలించదు అనేది అనుభవంలో కనిపించేటటువంటి విశేషం కూడా. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు, స్త్రీలు వేద మంత్రాలు చదవకూడదని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీ నశ్రుతి గోచర. కొన్ని విషయాల్ని ప్రాచీనులు సున్నితంగా చెప్పారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్న రోజున ఈ ప్రశ్న మనకు పట్టదు. స్త్రీలు శూద్ర ఆచారం నిష్ఠా విధానం లేనివాడు. ద్విజబంధూనాం, ద్విజబంధువులు అంటే ఏమిటో చెప్పబోతున్నా. ఈ ముగ్గురు వేదాన్ని స్పష్టంగా చదవనూకూడదు, అసలు వేదధ్వానాన్ని వినాల్సిన అవసరం వీళ్ళకి లేదు అన్నారు. ఈ మాట అనగానే మహిళా సంఘాలు వాళ్ళు వీడు మేద్దగా విరుచుకుపడిపోయేటటువంటి తనం మనకు కనిపిస్తుంది. ఎందుకని? అంతరార్థం తెలియక. చాలా నిశ్చయంగా చెప్తున్నాను, స్త్రీలందరికీ కూడా గృహమాత్ర ప్రజ్ఞాకా వ్యాఖ్య వస్తుంది. స్త్రీలు ఎక్కడైనా ఉద్యోగాన్ని చేస్తున్నా, ఇంకో పెద్ద పని చేస్తున్నా, ఇంకేదైనా పెద్దదైనటువంటి అధికార నిర్వహణాన్ని చేస్తున్నా, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగం కంటే కూడా వాళ్ళ సంతానం చాలా ఎక్కువ ప్రాధాన్య దృష్టితో కలిగి ఉంటారు. వాళ్ళకి ప్రాధాన్యం ఎక్కడ అంటే ఇల్లు మొదటిది, తరువాత వాళ్ళు చేసే ఉద్యోగం. నేను ఒక కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశాను, 30 ఏళ్ళు చేశాను. పూర్తిగా 30 సంవత్సరాలు ఒకే చోట. ఏమవుతూ ఉంటుందంటే సాయంత్రం 4 అయ్యేసరికి పిల్లలు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉంటారో వాళ్ళకి పాలు ఇచ్చారో, నీళ్ళు ఇచ్చారో, అది ఇచ్చారో, ఇది ఇచ్చారో, 4 గంటల నుంచి దృష్టి అటు వెళ్ళిపోతుంది. 4 నుంచి 5 వరకు ప్రత్యేకంగా తరగతి ఉన్నప్పటికీ కూడా దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది తప్ప ఇక్కడ ఉండదు. 2, ఒకవేళ గర్భిణి కానీ అయ్యున్నట్లయితే ఏదైనా ఒక ప్రత్యేకమైన సంస్థలో ఆవిడ దృష్టి ఆరోగ్యం దాని మీదట దృష్టి ఎక్కువగా ఉండి పూర్తిగా న్యాయాన్ని చేయగలిగిన అవకాశం ఆ సమయంలో అస్సలు ఉండదు. ఇటువంటి వాళ్ళు వేదాన్ని కానీ ప్రత్యేకంగా చదువుకుని నేర్చుకునేటట్లయితే వేదానికి సంబంధించిన లోతు అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడి ప్రాధాన్యం కంటే ఆ ప్రాధాన్యం ఎక్కువ కాబట్టి వీటిలో అర్థాన్ని వాళ్ళు గ్రహించలేరు. తజేజతి తన్నైజతి తద్దూరే తదంతికే, ఇది మంత్రం. అది దూరంగా ఉంది, అది దగ్గరగా ఉంది, అది తిరుగుతోంది, అది తిరగడం లేదు, పై అర్థం ఇది. చూడగానే స్త్రీ కానీ ఏది కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చే లక్షణం కలిగినటువంటి స్త్రీ కానీ ఈ మంత్రాన్ని చదివితే బుద్ధి ఉందా లేదా, వేదలో ఏ మంత్రం ఏదో తిరుగుతుందిట, తిరగట్లేదుట, దూరంగా ఉందిట, దగ్గర ఉందిట అని వేళాకోళం చేస్తూ మాట్లాడతారు. కానీ అది కాదు. ఏదైనా ఒక నావలో మనం వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒడ్డును జాగ్రత్తగా నావలో వెడుతూ కానీ చూస్తే అది దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, దగ్గరగా వస్తుంది. అది తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది, తిరగడం లేదనే విషయం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా పడవ తిరుగుతూ ఉన్నప్పుడు వెడి చూస్తే అదో చిత్రంగా ఉంటుంది. అంచేత సాపేక్ష సిద్ధాంతాన్ని వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి వేదమంత్రం కాస్త గ్రహ ప్రాధాన్య దృష్టితో కానీ పరిశీలించినట్లయితే చిత్రంగా అనిపిస్తుంది. ఇది నిజం కాబట్టే గ్రహ ప్రాధాన్యం ఏమాత్రం లేనటువంటి గృహస్థ విధానమే లేనటువంటి చాలామంది స్త్రీలు వాళ్ళందరూ కూడా వేదాన్ని చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వేదాన్ని ఎవరిని చదవద్దన్నారంటే కేవలం కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఏ గృహిణులైతే ఉన్నారో వాళ్ళనమ్మా మీకు వేదం అవసరం లేదు తల్లి, లోలోతు విశేషాన్ని తెలుసుకోవాలి అంటే ఈ జీవితం ఆ జీవితం వేరు కాబట్టి ఈ దృష్టికి మీరు రాకండి, వారు చెప్పే వ్యాఖ్యానాన్ని వినండి తప్ప మీరు దీన్ని పారాయణం చేయాల్సిన అవసరం లేదు అని అందుకు చెప్పారు. వాళ్ళు చెయ్యకూడదనేది కాదు అక్కడ వాళ్ళు చెప్పింది, చెయ్యడం అనవసరం, మీకు దానివల్ల సరైన అర్థం తోచదు సరిగదా, మీరు ఆ అర్థాన్ని అపార్థాన్ని అందరికీ ప్రచారం చేస్తారు. 2, శూద్ర
నిష్ఠ, నియమం, ఆచారం లేకుండా ఏదో సమయానికి తినేయడం, ఎలాగో అలా తినేయడం, మంచంలో కూర్చొని తినేయడం, ఇష్టం వచ్చినట్టుగా చేసేయడం, ఏవో కొన్ని పద్ధతుల్లో ఉంటారు. వాళ్ళకి దీనికి సంబంధించిన సంస్కార సంప్రదాయం లేనివాడెవరో వాడిని శూద్రుడు అన్నారు. శూద్రుడు అంటే కుల వ్యవస్థ అని కాదు, అక్కడ సరైనటువంటి సంస్కారం, సంప్రదాయం, ఉదయాన్నే లేవడం, స్నానాన్ని చేయడం, సంధ్యావందనాది కార్యక్రమాలు, కనీసం దైవ దర్శనం చేయడం, ఏవో కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి. అవేవీ లేనటువంటి వాడికి వేదం మీద విశ్వాసం ఉండదు. ఏదో ఆకాశం నుంచి వచ్చాయట, ఎవరిలో చదివారట, ఋషులు విన్నారట, ఇది అంతా అబద్ధపు కల్పితపు కథ కదా అని వాడు మొదలెడితే అసలు వేదం మీద నీకు విశ్వాసమే లేకపోతే వేద మంత్రం మీద దృష్టి నీకు ఎందుకుంటుంది? ఎవరైతే విశ్వసించేవాడో వాడు కానీ విన్నట్లయితే దాంట్లో ఉండే లోపలి విశేషాన్ని గ్రహించాలనే ఆలోచన కలిగి ఉంటాడు. అసలు మొదటే ఇదంతా అబద్ధం అని అనుకునేటటువంటి వాడు కానీ వేద మంత్రాలని వ్యాఖ్యానించాలి, అర్థం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది కుదిరే పని కాదు. ద్విజబంధూనాం, మూడోది ద్విజబంధూనాం అంటే విశ్వనాథ సత్యనారాయణ ఎవరో కాదండి, మా అన్నయ్య గారికి తోడేళ్ళు. ఆయన బాగా చదువుకున్నవాడే, కానీ ఈయనకేమీ రాదు. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి, అబ్బో చాలా గొప్పవాడండి, ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా పినమామ గారు. నీకేమీ రాదు. అంచేత ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో ఆ గొప్పవాళ్ళని స్వయంగా మా బంధువులని చెప్పుకుంటాడు. ఈ ద్విజుడిని ఆ ద్విజుడిని ఈ ద్విజుడు బంధువుడు అని చెప్పుకుంటాడు తప్ప ఈయనకేమీ రాదు. అటువంటి వాడు వేదాన్ని చదివినా కూడా ఏమీ అర్థం తెలియదు, అంతరార్థం మాట దేవుడు అసలు అర్థమే తెలియదు. కాబట్టి స్త్రీ, శూద్ర, ద్విజబంధూనాం త్రయీ వేదం అనవసరం వాళ్ళకి ఏం నిర్ణయించారు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఎవ్వరినీ కూడా నువ్వు ఈ పని చేయ ఆ పని చేయొద్దు అని ప్రత్యేకంగా నియమించే విధానం అంటూ వాళ్ళెవరూ చేయరు. ఏదైనా నియమించి వద్దు మీరు ఈ పని చెయ్యొద్దు అని అన్నారంటే దాంట్లో విశేషమైనటువంటిది ఏదో గొప్పదనం ఉంటుంది తప్ప అసలు వేదాలు చెప్పాలి అని భగవంతుడే అనుకోలేదనుకో, అసలు ఈ గోళ లేదుగా. ఆయన చెప్పి నువ్వు ఏ వేదాన్ని అయితే నమ్మదలుచుకున్నావో ఆ వేదాన్ని వీళ్ళకి అందించకు. ఎందుకంటే విశేషార్థం కాస్త అపార్థ స్ఫూర్తి కలిగే అవకాశం ఉంది కాబట్టి అని. చిన్నపిల్లాడికి తుపాకీ మనం ఎందుకేమో, సొంతంగా కన్న కుర్రవాడేగా, ఎందుకేమో ప్రమాదము అనే అభిప్రాయంతో ఇయ్యాం. అలాగే ఏ వేదంలో సరైనటువంటి అర్థం ఉందో ఆ సరైన అర్థం సరిగా చేరాలి అంటే ఈ ముగ్గురికి మాత్రం ఆ విధమైన దృష్టి ఉండదు కాబట్టి వద్దు అని అందుకు నిషేధించారు తప్ప వీళ్ళు మనుషులు కాదని, కించపరచాలని, అవమానపరచాలని, వీళ్ళు ఎందుకు పని చేయనటువంటి వాళ్ళు ఆ ఊహే వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వే జనా సుఖినో భవంతు, అదే వాళ్ళ సిద్ధాంతం తప్ప ఇంకోటి ఏమీ కాదు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి దేవాలయంలోనూ కూడా మొదటి అర్చన ఎవరి కోసం చేస్తారు అంటే అస్మిన్ గ్రామే స్థితానాం, అస్మిన్ దేశే స్థితానాం, అస్మిన్ రాష్ట్రే స్థితానాం. వీళ్ళందరికీ సుఖం జరగాలి తప్ప వీళ్ళలో కొంతమందికి సుఖం జరగకుండా ఉండాలని ఎక్కడా ఉండదు. మనం అర్థం చేసుకునేటటువంటి దృష్టిలో భేదం తప్ప వాళ్ళు సర్వసమవర్తులుగానే ఉంటారు. చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఉషా రాస్తున్నారు, తాంబూలంగా ఇచ్చిన ఫలాలు దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తాంబూలంగా ఒక మంత్రాన్ని చదువుతూ ఇస్తారు. మా ఊరికే మామూలుగా వేళ బొట్టు పెట్టేయడం, ఆవిడ మళ్ళీ బొట్టు పెట్టేయడం, ఆవిడకి తాంబూలాన్ని అందించేయడం అనేది చేస్తున్నారు. కానీ తాంబూలాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో చిన్న మంత్రం లాంటి శ్లోకం ఉంటుంది. ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. మంచి శ్లోకం. ఇందిరా ప్రతిగృహ్ణాతి, మీ ఇంటికి లక్ష్మీదేవి నువ్వు, మీ ఇంటికి శోభని కలిగించే ఉత్తమురాలైన గృహిణివి నువ్వు, అంచేత నువ్వు తీసుకో. ఇందిరా వై దదాతి చ, నేను మా ఇంటికి మహాలక్ష్మిని, నేను మా ఇంటికి శోభ తెచ్చేదాన్ని. ఏ ఇందిర లక్ష్మీదేవి అయినటువంటి నేను, ఏ లక్ష్మీ స్వరూపమైనటువంటి నువ్వు ఎదురుగా కనిపిస్తున్నావో ఆ నీకు నిన్ను లక్ష్మిగా భావించి నన్ను లక్ష్మిగా అనుకుని నేను నీకు ఇస్తున్నాను. ఇందిరా తారిక ఆవాభ్యాం, ఇచ్చేటటువంటి లక్ష్మీ స్వరూపమైన నాకు, తీసుకునే లక్ష్మీ స్వరూపమైనటువంటి నీకు సర్వశుభాలని సుఖాలని ఇందిరా తారిక, ఆ లక్ష్మీదేవి ఎవరైతే ఉందో మనందరికీ పైనుండే అధిలక్ష్మి, ఆవిడ తారిక, కష్టాలని దాటించేది.
అంచేత ఇందిరాయై నమో నమః, ఆ లక్ష్మీదేవికి నమస్కరిస్తూ నీకు ఇస్తున్నాను. అంచేత ఇచ్చేటటువంటి తాంబూలం ఎవరికి చెందిందైంది? లక్ష్మీదేవికి సంబంధించిందైంది. అమ్మ లక్ష్మీదేవి నీకు ఈ తాంబూలాన్ని ఇచ్చేస్తున్నాను, ఈ అరటిపండు లక్ష్మీ యొక్క నీకు సంబంధించిందని ఇచ్చేసి తీసుకొచ్చి, అలాగే ఈవిడ తీసుకుని ఆ తాంబూలాన్ని తీసుకొచ్చి నమ శివాయ అంటూ శివుడికి పెడితే అది నువ్వు లక్ష్మీదేవికి ఇచ్చావయ్యా, మళ్ళీ నాకు ఇవ్వడం ఏమిటి అని అనుకోడు ఆయన. అంచేత తాంబూలంగా ఇచ్చేయడము అంటే ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపమైన ఆవిడికి ఇచ్చేసినట్టే. అది లక్ష్మికి సంబంధించిన ఆస్తి తప్ప మళ్ళీ అన్యాక్రాంతంగా శంకరుడికి ఇచ్చేటటువంటిది కాదు. భూమిని ఎవడికో కొనేస్తే ఇంకోటికి ఎవడికో రాసేసినట్టు అది విధానం కాదు. ఎవరికి మనం ఇస్తున్నామో ఆ ఇచ్చేటప్పుడు ఉండే అంతరార్థాన్ని కానీ గమనిస్తే అసలు ఇంకో దైవానికి ఈ తాంబూలాన్ని ఇవ్వాలనే ఊహ రానే రాదు. ప్రాచీనులు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు కాబట్టి ఏం చేసేవారు అంటే తాంబూలం అనే పేరిట ఆకుని వక్కని సున్నాన్ని కలిపించేవారు. జిహాజాడ్య ఛేదకరం తాంబూలం ప్రతిగృహ్యతాం, తాంబూలస్య సఖే త్రయోదశ గుణా స్వర్గేప్యమీ దుర్లభా. తాంబూలంలో 13 గుణాలు ఉంటాయి. ఒట్టి తమలపాకులు అనారోగ్యం, ఒట్టి ఒక్క అనారోగ్యం, ఒట్టి సున్న నోరు బొక్కిపోతుంది అనారోగ్యం. ఒకదానికి ఉండేటటువంటి అనారోగ్య గుణాన్ని మరొకటి తొలగించగలిగిన ఏ 3 వస్తువులు ఉన్నాయో ఆ 3 యొక్క కలయిక ఏదో అది తాంబూలం. అందుకనే నోములు వ్రతాలు ఇవి చేసినప్పుడు ప్రత్యేకంగా అమ్మవారి తాంబూలం అని స్వయంగా ఇస్తారు. తాంబూల చర్వితముఖి, ఎప్పుడూ తాంబూలం నిండి అలా నరుగుతూ ఉండేటటువంటి ముఖం కలిగింది అమ్మవారి. ముఖం అంటే నోరు. అంతేకాదు ఆవిడ వేసుకున్నటువంటి తాంబూలపు వాసన ద్వారా ఎక్కడుందో గమనించుకోగలిగినటువంటి స్థితి ఉంటుంది అని అక్కడ మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. కాబట్టి తాంబూలం ఏదుందో అది ఆరోగ్యప్రదమైనది. రెండవది లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఇచ్చేది కాబట్టి దాన్ని మరోరికి నివేదన చేయడం కానీ ఒక దైవానికి లేదు ఇచ్చేసిన తాంబూలాలు ఏం చేస్తామండి ఇవన్నీ ఇచ్చేయడం కోళ్ళకి అంటూ ఇచ్చేయడం కానీ అది ఎదుటివారు ఇచ్చినటువంటి ఆ తాంబూలాన్ని స్వీకరించి అగౌరవపరిచినట్టే అవుతుంది తప్ప గౌరవపరిచినట్టు కాదు. మరి అయితే అన్ని అరటిపళ్ళు 20 ఇచ్చాయనుకోండి, 20 నేనేం తినగలను అని కదా. ఇంచేత కొద్దిగా చొప్పున దాంట్లో తీసుకుని మొత్తానికి దాన్ని తీసుకుని మిగిలినవి ఎవరికైనా సమర్పించడం తర్వాత నుంచి తప్ప దీన్ని కావాలని ఇంకోటికి మొత్తం అంతా అనాదర దృష్టితో, ఆదరణ లేని దృష్టితో ఇవ్వడం సరిగా. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రజనీ రాస్తున్నారు, సూర్యాస్తమయం తర్వాత వ్రతాలు చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకంగా ఏ వ్రతాన్ని చేసినా సూర్య ఉదయకాలంలో ప్రారంభించమని. సూర్యశక్తి అలా పెరుగుతూ ఉండేటటువంటి కాలంలో బుద్ధి వికసించేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత నిజంగా చేసేటటువంటి వ్రతాలన్నీ కూడా సూర్యోదయ కాలంలో ప్రారంభించి చేయడమే విధానం. మనకి వ్రతాలు నోములు ఇట్లాంటి పుస్తకాలు చాలా మనకు వస్తూ ఉంటాయి. సూర్యోదయ కాలంలో లేచి స్నానం చేసి అది ఇది చేసేసుకుని 9 చేయాలన్నట్టుగా దాంట్లో ఉంటుంది. కాదు, బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్టేత్ అని సూత్రం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే తెల్లారిసా 4:30కి లేచి సూర్యోదయ కాలానికి నోముని ప్రారంభించి తీరాలి. ఇది విధానం. అలా చేసేసుకుని 9:30 అయిపోయిన తర్వాత ఆ నివేదనని సమర్పించాలి. ఇలా ఉంటుంది. అందుకనే నోములు కానీ వ్రతాలు కానీ చేసేటటువంటి వాళ్ళు అబ్బే నేను ఒక్కతనేనండి చేసుకోవాల్సిన, మాకెవళ్ళు తోడు లేరు అని చాలా కష్టం అవుతుంది, పనులన్నీ చేసుకుని ఆయన్ని పిల్లల్ని పంపించి ఆ తర్వాత చేసుకుందామని మనం చేసుకుంటున్నాం. చిన్న సూచన, చిన్న సవరణ ఏమిటంటే మీకున్నటువంటి నోములు వ్రతాల భక్తిని సుఖంగా సశాస్త్రీయంగా సప్రమాణంగా సాగాలి అంటే ఓ మంచి సెలవు రోజు జాగ్రత్తగా చూసుకుని ఆ రోజున చుట్టాలు ఎవరు రాకుండా ఉండేలా ముందే చెప్పుకొని నేను సిద్ధంగా చేసుకుంటున్నాను, ఈరోజు ఎవరు నన్ను నా శ్రద్ధ నుంచి భంగం చేయకుండే ఉండండి అని ఏ ఒకరినో ఇద్దరినో సహాయానికి పిలుచుకున్నట్టయితే వాళ్ళు సాయపడుతూ ఉంటారు. ఈవిడ పూర్తిగా చేయొచ్చు. చాలామంది స్త్రీలు పాపం ఇంట్లో ఒక్కళ్ళే ఉండి ఇటుపక్క నోము కూర్చుని అటుపక్క వంట చూసుకుంటూ అటుపక్క వ్రతం చేస్తూ ఇటుపక్క తప్పనిసరి పరిస్థితి అయినా వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి నమస్కరించాలి. ఎందుకని ఎటువైపు పాపం అన్యాయం జరగకుండా ఉండేలా న్యాయం చేస్తున్నారు కాబట్టి పార్వతీదేవి గమనిస్తుంది. ఈ పిల్లకి ఖాళీ లేదు పాపం, తను ఒక్కతే చేసుకోవాలి కాబట్టి నిశ్చయంగా అనుగ్రహించాలనే అభిప్రాయంతో అనుగ్రహిస్తుంది తప్ప కలస మధ్యలో చెల్లిపోయింది అంచేత కర్రబుచ్చు కూర్చుందాం అని అస్సలు ఎప్పుడూ అనుకోదావిడ. అవ్యాజ కరుణామూర్తి
ఏమాత్రం అవకాశం ఉన్నా జాలి చూపిద్దామనే ఊహే తప్ప ఎందుకు ఇలా మధ్యలో వెళ్ళిపోతుంది అని అనుకోదాడు. అంచేత గమనించుకోవాల్సింది ఏమిటంటే పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా తెల్లవారుజామున లేచి ఏదో ఉదయకాలంలో చేయడం చాలా మంచిది. అవకాశపడనటువంటి పక్షంలో సాయంత్రం చేయడం అన్నారే, సాయంత్రం చేయడం విధానం కాదు. నిజానికి పగలంతా మనం అలిసి ఉంటాం. 2, సాయంత్రం అయ్యేసరికి ఇంత శ్రద్ధ లేకపోవడం అనేది సహజం. 3వది, పగలంతా అంతా పని చేసేసిన తర్వాత సాయంకాలం ఇదంతా అయ్యేసరికి రాత్ర భాగానికి వస్తే మరునాడుకి సంబంధించినటువంటి శ్రద్ధ లోపం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదండి మనం చేసేది. అట్లాంటి ప్రత్యేకమైన 2-3 వ్రతాలు మనకు కనిపిస్తాయి. ద్వాదశి ఉందనుకోండి, కార్తీక శుద్ధ ద్వాదశి, అది ధాత్రి ఉసిరిక చెట్టు కింద వెలిగించేవి, అవన్నీ సాయంత్రం చేయమన్నారు తప్ప నోములు, వ్రతాలు, ముఖ్యమైన పూజలు అన్నీ కూడా ఉదయకాలంలోనే తప్ప సాయంకాలం అస్తమయం తర్వాత కాదు. పైగా సాయంకాలం పూజ చేయాలంటే ఉదయం అంతా కూడా ఉపవసించి ఉండాలి. ఉపవాసం చేత నీరసం వస్తుంది. నీరసం వల్ల కొద్ది వయస్సు పెరిగినట్టయితే నిద్ర కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు గబుక్కుని నిద్రపోయిన వారికి నిద్రపోయామని తెలియదు, కానీ పక్కన ఇందుకే గమనించే కొన్ని కళ్ళు మాత్రం వాడు నిద్రపోతూ ఏమిటా వ్రతం చేయడం అని చాటును అనుకునే అవకాశాన్ని మనం కలిగించే వాళ్ళు అవుతాం. అంచేత శరీరం సహకరించిన విధంగా ఉదయకాలంలో పూజ చేసేసుకుని నోములు, వ్రతాలు అవన్నీ చేసుకుని ఆచరించుకోవడమే సరి తప్ప ఏ సాయంకాలానికో వాయిదా వేసుకుని అప్పుడు చేసుకుని అది పద్ధతి కాదు. చేసేటటువంటి పూజకో, వ్రతానికో, నోముకో ఒకరిద్దరిని సహాయాన్ని శరీర ఆరోగ్య స్థితి బట్టి తీసుకుని చేసుకున్నట్టయితే ససుఖంగా ఆ చేసేటటువంటి పూజా కార్యక్రమాన్ని, నోము, వ్రతాలని ముగించుకోగలుగుతాం. మరి వైభవలక్ష్మి అమ్మవారి వ్రతం సాయంకాలం చేస్తారు కదండి, మరి అది అందులో ఆంతర్యం? ఇది సాయంకాలం చేయమని ఎక్కడా మనకు ఉండదు. సాయంకాలం నువ్వు చేయి పగలంతా ఉపవసించని కనిపించదు. వీళ్ళు సాయంకాలం వరకు ఆ అమ్మవారినే ధ్యానిస్తూ, ఉపవాసం అంటే తల్లిని ధ్యానించడం కదా, అంటే సాయంత్రం వరకు ఉపవాసాన్ని చేస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ మన శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పరిశీలించుకు చూస్తే పగలంతా ఏం చేయాలి? అమ్మవారి గురించి ఉపవసించాలి అంటే ఆ అమ్మవారి గురించిన ధ్యానంతోనే గడపాలిగా. గడిపే సాధ్య విధానం వేళుందా? మధ్యాహ్నం అంతా అవో ఇవో చూసుకుంటూ చిన్న తరణం, పెద్ద తరణం అవన్నీ చేసుకుంటూ సాయంకాలం పూజ చేసుకోవాలన్నప్పుడు దృష్టి మొత్తం బుద్ధి నిండుగా ఏమున్నాయి బుద్ధిలో? వైభవలక్ష్మికి సంబంధించో మరోటో లేదుగా. ఏవేవేవేవో కాలక్షేపాలు అయిపోయాయిగా సాయంత్రం ప్రారంభిస్తే. ఇంచేత కాలానికి అనుగుణంగా పెద్దలు చెప్పిన దానికి సరైనటువంటి పద్ధతిగా ఉదయకాలంలో పూజ చేసేసుకుంటే అక్కడికి ఆ బాధ్యత సశాస్త్రీయంగా నెరవేరుతుంది. తర్వాత ఏదైనా చేసుకోవడం సుఖమైనటువంటి పని, సాధ్యమయ్యే పని, అనుకూలంగా ఉండే పని, శ్రద్ధతో చేయదగినటువంటి పని కూడా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.